అంటే ప్రైవేటీకరణ అంటే అర్థమైంది. అంటే వాస్తవానికి ప్రభుత్వ రంగ సంస్థలను పాక్షికంగా పూర్తిగా ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పటాన్ని ప్రైవేటీకరణ అంటారు. నేషనలైజేషన్, ప్రైవేటైజేషన్ అనే రెండు పదాలను మనం ఎకానమీలో తీసుకుంటే ఇక్కడ ప్రైవేటు రంగ సంస్థలను ప్రభుత్వపరం చేయటాన్ని నేషనలైజేషన్, జాతీయకరణ అంటాం. కానీ ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయటాన్ని ప్రైవేటీకరణ అంటాం. అయితే వాస్తవానికి ప్రైవేటీకరణ అనే ఒక పదం ఎలా ఉద్భవించింది అంటే 1969 సంవత్సరంలో ఆచార్య పీటర్ డక్కర్ అనే ఒక ఆర్థికవేత్త ది ఏజ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అనే ఒక గ్రంథంలో ప్రైవేటీకరణ గురించి ప్రస్తావించటం జరిగింది. అంటే ఆయన ఆచార్య పీటర్ డక్కర్ అనే ఒక ఎకనామిక్స్ట్ ఒక గ్రంథాన్ని రాసిండు, ది ఏజ్ ఆఫ్ డిస్కంటిన్యూ అనే ఒక గ్రంథాన్ని రాసిండు. దాంట్లో అసలు ప్రైవేటీకరణ అంటే ఏంది, దాని రూపాలు ఏంటి, దాని అర్థం ఏంది, వాటి గురించి ప్రైవేటీకరణ గురించి పూర్తిగా ఆ గ్రంథంలో పేర్కొనటంతో ప్రైవేటీకరణ అనే ఒక ప్రస్తావన ప్రపంచ దేశాల్లో వచ్చింది. 1980 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో మార్గరెట్ థాచర్ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేయటం వల్ల అక్కడ ప్రైవేటీకరణకు నాంది పలకటం జరిగింది.